నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. రీల్స్ చేయడం అంటే స్క్రోల్ చేసి షేర్ చేసినంత ఈజీ కాదు. ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది. అవునా? నెత్తి మీద పడిందా కాలు మీద పడిందా? ఒక సమస్య ఎదురు పడింది. దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం? పక్క నుండి వెళ్ళిపోండి. మేడం క్యాబ్ బుక్ చేసిరు మీరేనా? నేనే బుక్ చేసిన. ఓటీపీ చెప్పు మేడం. క్యాన్సిల్ చేయి, నేను రాను. నీ కార్ కలర్ కి నా చీరకు మ్యాచింగ్ లేదు. వరుణ్, టీ తాగుతావా కాఫీ తాగుతావా? పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? నేను టీ తాగుతానో కాఫీ తాగుతానో కూడా తెలియదా? అవునా, ఎన్నేళ్ళైంది పెళ్ళై? నాకు ఈరోజు టీ కావాలి. ఇంటికి వెలుగు కోడలే కదా, మరి కోడలు వెలుగుతుంటే అత్త అలుగుతుంది ఎందుకు? వస్తే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. వస్తే తింగరదానా అలా కొట్టావంటే? ఆగండి, మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి. వస్తే పనికి మాలిందానా, వెక్కిళ్ళు నాకు కావే. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు, నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. ఎగ్ దోశ ఎంత? ఎగ్ దోశ 50 రూపాయలు, డబల్ ఎగ్ దోశ 90 రూపాయలు. ఇగో 50 తీసుకో, డబల్ ఎగ్ దోశ. 50 రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు, 90 రూపాయలు కావాలి. ఇక బట్టు, నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇట్లా చేసావంటే నేను అసలు ఎళ్ళు. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను. అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా.